నాగరికత తెచ్చిన సౌకర్యాలలో ఫ్రిడ్జ్ అనేది ఒకటి, రిఫ్రిజిరేటర్. అయితే దీంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆహారాలని ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి రిస్క్ ఉంది. ఈ వీడియోలో ఎలాంటి ఆహారాలని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో అందరూ తెలుసుకోవాల్సిన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి దీనిపైన ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాడకం అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ప్రతిదాన్ని ఈ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అయితే కొన్నిటిని మాత్రం పెట్టుకోవచ్చు, కానీ అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి కొన్ని రకాల ఆహారాల పదార్థాన్ని మీరు తిన్నారనుకోండి, దాంతో అనేక సమస్యలు వస్తాయి, అనారోగ్యానికి దారితీస్తుంది. ఎలాంటివి పెట్టకూడదు అనేది మనం తెలుసుకుందాం. కొన్ని వస్తువుల్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మన ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. కొన్ని పదార్థాలు అయితే వాటి స్వభావాన్ని కోల్పోతాయి. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇవి విషం కింద కూడా మారతాయి. ఈ రోజుల్లో ఈ రిఫ్రిజిరేటర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఫ్రిడ్జ్ వాడకం ప్రధానంగా జ్యూస్లు, ఐస్ క్రీమ్లు ఇలాంటి వాటిని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంకా కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు వీటిని నిల్వ చేయడానికి, అవి పాడవకుండా నిల్వ పెట్టుకోవటం కోసం కూడా వాడుతూ ఉంటారు. అయితే ఈ ఫ్రిడ్జ్ ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే ఆహారం చల్లగా ఉంచుతుంది, అలాగే ఆహారం చెడిపోకుండా ఉంచుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఏ ఆహార పదార్థం అయినా చెడిపోకుండా ఉండాలంటే రెండు ఆలోచన లేకుండా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు చాలామంది దీంతో. అయితే కొన్ని వస్తువుల్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మన ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. కొన్ని పదార్థాలు అయితే వాటి స్వభావాన్ని కోల్పోతాయి, అనేక రకాల విషయుక్త లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ చెప్పుకోవాలి. ప్రతిదానికి కూడా రస, గుణ, వీర్య, విపాక ప్రభావాలు అనేవి ఉంటాయి. అంటే ఒక ఆహార పదార్థం దాని రసం ఏమిటి, దాని వీర్యం ఏమిటి, దాని విపాకం అంటే పోస్ట్ డైజెషన్ ఎఫెక్ట్ ఏమిటి, అన్నిటికీ మించి అది మన శరీరం మీద చూపించేటువంటి ప్రభావం ఏమిటి, వీటిని గుణకర్మలు అంటారు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ గుణకర్మల్లో విపరీతమైన మార్పు వచ్చేస్తుంది. ఆహార పదార్థాల ఆ స్వభావమే మారిపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఫ్రిడ్జ్లో ఎలాంటి ఆహార పదార్థాలను ఉంచకూడదు అనేది మనం తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మందుల గురించి. ఈ మెయిన్గా ఈ మోడర్న్ మెడిసిన్స్ చాలా మందుల్ని, అలాగే మోడర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా, వీటిని ఈ చల్లని ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి అన్న కొన్ని మందులకి రూల్ వర్తిస్తుంది. అయితే అన్ని మందుల్ని కూడా అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేస్తుంటారు. ఇలాగ సలహా లేకుండా మందుల్ని ఫ్రిడ్జ్లో ఉంచితే అవి హానికరం. కాబట్టి ఉదాహరణకు ఇప్పుడు మీకు చల్లటి శరీర తత్వం ఉందనుకోండి, అప్పుడు మీ శరీరాన్ని వేడెక్కేలా చేసేటువంటి కొన్ని మందుల్ని ప్రిస్క్రైబ్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి ఆ పొటెన్సీ మారిపోతుంది. కాబట్టి ఏది పడితే అది ప్రతి మందుని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే చాలామంది ఈ నూనెలు వీటిని ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఉంటారు, చెడిపోకుండా ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా అంతే. సాధారణంగా ఈ కొన్ని నూనెలు మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఘనీభవిస్తుంటాయి, కొన్ని ఏమో నూనెగా లిక్విడ్ లాగా ఉంటూ ఉంటాయి. అది వాటి మామూలుగా వాటి తత్వం అది, వాటిని మార్చకూడదు. నూనెని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల నూనె రుచిపోతుంది. కొన్నిసార్లు అలాంటి నూనె ఘనీభవిస్తుంది. దాంతో ఒక ప్రత్యేకమైన పొర దానిపైన పెరిగిపోతుంది. ఇలాంటి నూనె ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కాబట్టి నూనెల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. వాటి స్వభావ రీత్యా వాటిని రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే చాలామంది చేసే పొరపాటు కాఫీ. ఈ కాఫీ పొడిని కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా అని ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఉంటారు. ఈ మెయిన్గా కాఫీ ప్యాకెట్లని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. కాఫీని ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే మెయిన్గా కాఫీ బీన్ పౌడర్, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కాఫీ గింజల పౌడర్ని ఫ్రిడ్జ్లో ఉంచితే ఏమవుతుంది అంటే ఆ కాఫీ పౌడరు ఆ తేమను పీల్చుకుంటుంది. దాంతో గట్టి పడుతుంది, గట్టిగా మారిపోతుంది, రుచి కూడా కోల్పోతుంది. మీరు ఆ కాఫీ గింజలను నిల్వ చేయాలనుకుంటే దీనికి ఒక పద్ధతి ఏమిటంటే ఒక కంటైనర్లో పెట్టి గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఇంకొకటి చాలామంది చేసే పొరపాటు ఫ్రిడ్జ్లో ఉంచేది ఏంటంటే అరటిపండుని కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు.
అన్ని పళ్ళలాగే అది నిలవ ఉంటుంది కదా అనుకుంటారు. కానీ అరటిపండు ఆ స్వభావం మారిపోతుంది. ఫ్రిడ్జ్లో ఈ అరటిపండుని వేరే ఆలోచన లేకుండా పెట్టేస్తుంటారు అన్ని పళ్ళతో పాటుగా. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అరటిపండుని ఈ ఫ్రిడ్జ్లో ఉంచడం మానుకోండి. ఎందుకంటే ఇలా ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి అవి త్వరగా పాడైపోతాయి. ఈ గడ్డగట్టినటువంటి అరటిపండు తినడం వల్ల జలుబు, జ్వరం ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. పైగా కొన్ని పెయిన్స్ దీంతో అగ్రవేట్ అవుతాయి. కాబట్టి అరటిపండుని ఉంచడం మానుకోండి. అందుకని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అన్నిటితో పాటుగా మూలికలు కూడా అవి సహజ పదార్థాలే కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి కదా అన్న కాన్సెప్ట్ తోటి చాలామంది ఏం చేస్తారంటే ఈ మూలికల్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఉష్ణవీర్య ద్రవ్యాలు ఉంటాయి, కొన్ని శీతవీర్య ద్రవ్యాలు ఉంటాయి. ఈ మూలికల్ని మీరు ఆ ఉష్ణవీర్య ద్రవ్యాలను పెట్టారనుకోండి వాటి స్వభావం మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం అనేక రకాల మూలికలు ఉపయోగిస్తూ ఉంటాం ఫ్రెష్గా. తులసి, కరివేపాకు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే రోజువారీగా మనం వాడుకునేటువంటి మూలికలు చాలా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేటువంటి మూలికలు. అంటే వీటిని ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రిస్క్రైబ్ చేస్తాం. వీటిని ఎక్కువ కాలం మీరు ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి వాటి రసగుణ వీర్య విపాక ప్రభావాలు అవి కోల్పోతాయి. దీంతో ఒక్కోసారి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని కూడా ఈ ఫ్రిడ్జ్లో ఉంచడం ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఇది తెలుసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో ఉంచితే ఉంచవచ్చు సౌకర్యం కోసం, కానీ ఎలాంటి వాటిని ఉంచాలి అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆ ఫ్రిడ్జ్ని ఉపయోగించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.